జై గదిలో బంధించిన వ్యక్తి దగ్గరికి వెళ్ళి చూడగా అతనేమో స్పృహ లేకుండా పడిపోయి ఉంటాడు. ఎక్కడ చచ్చిపోతాడో అని జై చాలా కంగారు పడుతూ ఉంటాడు. నేను నిన్ను చచ్చిపోనివ్వను, నీకు నేను ట్రీట్మెంట్ చేయిస్తాను, నువ్వు ప్రాణాలతో ఉండాల్సిందే అని జై అనుకుంటూ వెంటనే డాక్టర్కి ఫోన్ కాల్ చేస్తాడు. డాక్టర్ గారు, నేను జైని మాట్లాడుతున్నాను, మీరు అర్జెంటుగా ఒకసారి ఇంటికి రావాల్సి ఉంది అని చెప్పటంతో అలాగే ఇప్పుడే బయలుదేరి వస్తున్నా అని డాక్టర్ వస్తూ ఉంటాడు. తర్వాత జాను వాళ్ళ ఇంటికి లక్ష్మి, వాణి వచ్చి ఉంటారు. అమ్మ, వదిన ఎలా ఉన్నారు అని జాను అడుగుతూ ఉంటుంది. మేము బాగున్నాం, నువ్వెలా ఉన్నావని లక్ష్మి అడుగుతూ ఉంటే అప్పుడే జై అక్కడికి వస్తాడు. నమస్కారం అత్తయ్య గారు, ఎలా ఉన్నారని అడుగుతూ ఉంటాడు. అయ్యో, ఇప్పుడు వీళ్ళొచ్చారేంటి, ఇప్పుడు నేను డాక్టర్ని పిలిపిస్తున్నాను కదా అని జై అనుకుంటూ టెన్షన్ పడుతూ ఉంటారు. అవును, ఏంటి ఇలా వచ్చారు అని జాను అడగటంతో పెళ్ళయ్యి 16 రోజులు పండగ జరిపించాలి కదమ్మా, అందుకే నిన్ను తీసుకువెళ్దామని వచ్చాము అని లక్ష్మి చెప్తుంది. ఓ, 16 రోజుల పండగనా అని జాను చాలా సంతోషపడుతూ ఉంటుంది. అప్పుడే డాక్టర్ లోపలికి వస్తూ ఉండటంతో అదేంటి జై సార్, ఇప్పుడెందుకు డాక్టర్ గారు వస్తున్నారు అని చాలా డౌట్గా జాను ప్రశ్నిస్తూ ఉంటుంది. అవును, డాక్టర్ గారు ఇంటికి ఎందుకు వస్తున్నారు అని లక్ష్మి, వాణి కూడా షాకింగ్గా చూస్తూ ఉంటారు. మరి జై ఏం అబద్ధం చెప్పి కవర్ చేస్తాడు? ట్రీట్మెంట్ చేస్తున్నప్పుడైనా అతను ఎవరు ఏంటన్న విషయాలు మనకు తెలియచేస్తారా అన్నది రానున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం.